సాక్షి ఎడ్యుకేషన్, నేను శరణ్య. హైదరాబాద్ యూనివర్సిటీ తాజాగా అండర్ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన కోర్సెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026, 2027 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నట్లు తాజాగా నోటిఫికేషన్ ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వివరాలను పరిశీలించుకొని దరఖాస్తు వివరాలను తెలుసుకొని ఆపై మీరు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు స్టార్ట్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ లోకి వెళ్ళి ఇక్కడ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే గనక 4-year BSc కోర్స్ ఉంది. 4-year BSc ఇన్ కెమిస్ట్రీ, ఇందులో ఆనర్స్ అలాగే రీసెర్చ్ రెండు ఉన్నాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ MSc ప్రోగ్రామ్, ఇది 5 years కి సంబంధించిన ప్రోగ్రామ్. అలాగే మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్ జియాలజీ, సైకాలజీ, అలాగే ఇంటిగ్రేటెడ్ MA ప్రోగ్రామ్స్, ఇది 5 years కి సంబంధించింది. అలాగే ఇంటిగ్రేటెడ్ MA ప్రోగ్రామ్స్, ఇది 5 years కి సంబంధించిన ప్రోగ్రామ్. అలాగే ఫిలాసఫీ, అలాగే హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్, అలాగే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అండ్ లాస్ట్ ఆంథ్రోపాలజీ. సో ఇలా రకరకాల కోర్సెస్ ని ప్రెసెంట్ హైదరాబాద్ యూనివర్సిటీ UG అండ్ PGలో ఆఫర్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు CUET UG అండ్ PG ఎగ్జామ్ ని కంప్లీట్ చేసి అందులో అర్హత సాధిస్తేనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీస్ లో కూడా మీకు ఇదే ఇచ్చారు. CUET UG ప్రోగ్రామ్స్ కి అప్లై చేసుకుంటే CUET UG ఎలిజిబిలిటీ ఉండాలి. PGకి అప్లై చేసుకుంటే CUET PG ఎలిజిబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీరు 12th క్లాస్ ని కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. UGలో మీరు అప్లై చేసుకోవాలంటే 12th క్లాస్ ఎలిజిబిలిటీ తప్పనిసరి. సో ఇక్కడ సెలక్షన్స్ కూడా మీకు CUET UG అండ్ PG స్కోర్ ఆధారంగానే ఉంటుంది. అందులో మీరు సాధించే ర్యాంక్ ఆధారంగా తదుపరి ఎంపిక అనేది ఉంటుంది. సో ఇక్కడ దరఖాస్తు వివరాలను చూసుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తులు అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దరఖాస్తుల విషయం వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాలి. uohyd.ac.in ఇది అఫీషియల్ వెబ్సైట్. హైదరాబాద్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ దరఖాస్తులు పూర్తి చేసుకునేందుకు మీ దగ్గర ఉన్న గడువు జూలై 21వ తేదీ వరకు మాత్రమే. సో జూలై 21వ తేదీ నాటికి ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగుస్తుంది. సో ఇక్కడ మీకు తదుపరిగా కౌన్సిలింగ్ లిస్ట్ అనేది 3rd August కి రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. సో ఇక్కడ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి జూలై 21వ తేదీగా ప్రకటించారు. ఆ తర్వాత మీకు కౌన్సిలింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అది ఆగస్ట్ 3వ తేదీన అఫీషియల్ వెబ్సైట్ లో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు తదుపరి ఎంపిక విధానం అనేది ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీకు కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్, అంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేది మీకు ఆగస్ట్ 17th నుంచి. సో ఇది ముఖ్య తేదీలకు సంబంధించిన కీలక డీటెయిల్స్. అండ్ ఫైనల్ గా మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక హైదరాబాద్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ని సందర్శించండి. డీటెయిల్ నోటిఫికేషన్ లో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.